వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో పార్ట్ 2 చూద్దాం. ఈ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ నుంచి మనకి ఎంసెట్లో 3 నుంచి 4 మార్క్స్ వస్తున్నాయి. సో లిమిట్స్ అండ్ కంటిన్యూటీ అంటే టోటల్ చాప్టర్ మొత్తం ఫుల్గా కాన్సెప్ట్ బేస్డ్, అంటే ఫార్ములా టిప్స్ తెలిస్తే ఈజీగా చేయొచ్చు. సో మనం 11th ప్రాబ్లంలోకి వెళ్దాం. లిమిట్ x టాన్స్ టు 0 1 + tan x / 1 + sin x హోల్ పవర్ కొసీకెంట్ x ఉంది. ఇక్కడ మీరు ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే మనకి ఈ డిఫరెంట్ టైప్ అనమాట. ఈ టైప్లో మనకి ఎంసెట్ నుంచి ఖచ్చితంగా బిట్టిస్తున్నాడు. మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ఒకసారి చూడండి, మీకు ముందు కాన్సెప్ట్ చెప్తాను. లిమిట్ x టాన్స్ టు 0 f(x) హోల్ పవర్ g(x) ఫామ్లో ఉంటుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఒకవేళ ఇది కానీ 1 పవర్ ఇన్ఫినిటివ్ ఫామ్ వచ్చింది అంటే, 1 పవర్ ఇన్ఫినిటివ్ ఫామ్ వచ్చింది అంటే ఈ పవర్ లిమిట్ x టాన్స్ టు 0 g(x) ఇంటూ f(x - 1) అనేది సొల్యూషన్ అవుతుంది. సో 1 పవర్ ఇన్ఫినిటివ్ ఫామ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇలా రాసుకుంటూ రావాలి. అలా కాకుండా లిమిట్ x టాన్స్ టు 0 f(x) హోల్ పవర్ g(x) అనేది 0 పవర్ 0 ఫామ్ వచ్చింది అనుకోండి, లేదనుకోండి 0 పవర్ ఇన్ఫినిటివ్ ఫామ్, ఇలాంటి ఫామ్ కానీ వచ్చింది అంటే అది నెక్స్ట్ ఫార్మ్. అంటే ఏం రాయొచ్చు మనం, ఈ పవర్ లిమిట్ x టాన్స్ టు 0 g(x) ఇంటూ log of f(x) రాయొచ్చు, log of f(x). సో ఈ ఫార్ములా లెక్క వచ్చినప్పుడు దాని గురించి చేద్దాం. ముందు మనం దీన్ని బేస్ చేసుకుని చేద్దాం ప్రాబ్లం. ఇప్పుడు మనకు అవసరమైన ప్రాబ్లం ఇది కాబట్టి ఈ కాన్సెప్ట్ చూద్దాం. సో ఇక్కడ మనం ముందు ఈ ప్రాబ్లంలో x ప్లేస్లో 0 రాచొద్దాం. అంటే tan 0 0 1 అవుతుంది, sin 0 0 1, 1 పవర్ ఇన్ఫినిటివ్. 1 పవర్ ఇన్ఫినిటివ్ వచ్చింది అంటే మనం రాయాల్సిన సొల్యూషన్ ఏంటి, లిమిట్ x టాన్స్ టు 0, ఈ మొత్తానికి బేస్ ఈ ఉండాలి. g(x) అంటే ఏముంది అక్కడ, కొసీకెంట్ x. దానికి ముందు ముందు రెండింటికి సపరేట్ చేస్తాను. అసలు ముందు ఫంక్షన్ సపరేట్ చేద్దాం. 1 + tan x, 1 + tan x హోల్ పవర్ కొసీకెంట్ సపరేట్ చేశాను, బై మళ్ళీ లిమిట్ x టాన్స్ టు 0 0 1 + sin x హోల్ పవర్ ఎంత ఉంది మనకి, కొసీకెంట్ x. సో ఇప్పటి వరకు నేను ఇన్ఫినిటివ్ ఫార్ములా అప్లై చేయాల, ఇది ఇంకా 1 పవర్ ఇన్ఫినిటివ్ ఫార్ములాకి రాలా. ఇప్పుడు చూద్దాం. దట్ ఈక్వల్డ్ ఇప్పుడు x ప్లేస్లో 0 రాయండి. x ప్లేస్లో 0 రాస్తే 1 పవర్, అదేనా, 1 పవర్ ఇన్ఫినిటివ్, 1 పవర్ ఇన్ఫినిటివ్ అంటే ఈ పవర్ దీనికి అప్లై చేయండి, ఇన్ఫినిటివ్ ఫామ్, ఆ ఫామ్ అప్లై చేయండి. ఎంత అవుతుంది, కొసీకెంట్ x ఇంటూ f(x) అంటే ఇది 1 + tan x - 1 లిమిట్ x టాన్స్ టు 0 అగైన్ బై ఈ పవర్ లిమిట్ x టాన్స్ టు 0 కొసీకెంట్ x ఇంటూ 1 + sin x - 1, 1 + sin x - 1. ఈ 1 క్యాన్సిల్ చేస్తా, ఈ 1 క్యాన్సిల్ చేస్తా. ఇప్పుడు ఏ మిగిలిందో చూద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ అంటే ఈ పవర్ లిమిట్ x టాన్స్ టు 0 మిగిలిపోయింది కొసీకెంట్ x ఇంటూ ట్యాన్ని sin x / cos x రాయొచ్చు, బై ఈ పవర్ లిమిట్ x టాన్స్ టు 0 కొసీకెంట్ x ఇంటూ sin xని sin x లాగే రాసేస్తాను. ఈ రెండు క్యాన్సిల్ చేస్తే డినామినేటర్ ఈ పవర్ 1, ఈ పక్కన రెండు క్యాన్సిల్ చేస్తే 1/cos 0 అంటే 1/1 1 కంటే ఈ పవర్ 1/e పవర్ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ 1. ఆన్సర్ 1 ఉంటే కరెక్ట్ అవుతుంది, అంటే 4th one ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, 12th ప్రాబ్లం చూద్దాం మనం. ఇక్కడ ఇఫ్ లిమిట్ x టాన్స్ టు 0 1 + ax + bx² 2/x ఈక్వల్ టు e పవర్ 3, దెన్ ద వాల్యూ ఆఫ్ a అండ్ b అని ఇచ్చాడు. వాల్యూ ఆఫ్ a అండ్ b ఇది ఎంసెట్ 2017లో ఇచ్చాడు. ఎంసెట్ 2017. ఇక్కడ చూద్దాం మనం లిమిట్ x టాన్స్ టు, ఇప్పుడు x ప్లేస్లో నేను 0 రాసి చూస్తా. x ప్లేస్లో 0 రాయటం అంటే లిమిట్ x టాన్స్ టు 0 1 + 0 + 0 1/, అంటే ఎంత అవుతుంది, 1/0. 1/0 అంటే 1 పవర్ ఇన్ఫినిటివ్. 1 పవర్ ఇన్ఫినిటివ్ ఫామ్ వచ్చింది అంటే మనం చూడాల్సింది ఏంటి, లిమిట్ x టాన్స్ టు 0 f(x) హోల్ పవర్ g(x) అనేది
1 పవర్ ఇన్ఫినిటివ్ ఫామ్ ఉంది అంటే మనం చేయాల్సింది దట్ ఎంప్లాయిస్ ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 g ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1. సో మనకి ఇది కానీ గ్రిప్ ఉంటే ఫార్ములా మనం లెక్క ఈజీగా చేసుకుంటూ రావచ్చు. సో ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఇప్పుడు ప్రాబ్లం చేస్తాను. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి, జీ ఆఫ్ ఎక్స్ ఏంటో చూద్దాం. ఇది చూద్దాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఏం రాద్దాం, ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 జీ ఆఫ్ ఎక్స్ అంటే మనకి ఇక్కడ చూద్దాం, జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత ఉందిరా, 2/x మైనస్ 1 ప్లస్ ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 రాశాను. ఈ +1 -1 క్యాన్సిల్ చేస్తాను. క్యాన్సిల్ చేసిన తర్వాత దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్, ఈ రెండిట్లో ఎక్స్ కామన్ తీసేద్దాం. ఎక్స్ కామన్ తీసేస్తే ముందు మల్టిప్లై చేయండి, ఎంత అవుతుంది 2ax. ఎక్స్ కామన్ తీస్తున్నా లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 2ax ప్లస్ 2bx స్క్వేర్ బై ఎక్స్ ఉంది. ఎక్స్ కామన్ తీసేయండి, ఎక్స్ కామన్ తీస్తే మనకు మిగిలిపోయింది ఎంత, ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ఎక్స్ కామన్ తీస్తే మిగిలిపోయింది 2a ప్లస్ 2bx బై ఇక్కడ ఎక్స్ కామన్ తీసిని క్యాన్సిల్ చేశాను. దట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వాల్యూ ఎంత ఇస్తున్నాడు మనకి, ఈ పవర్ 3. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, ఈ పవర్ 3. ఎక్స్ ప్లస్లో 0 రాస్తే 2bx 0 అవుతుంది, అంటే ఈ పవర్ 2a ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 3. దట్ ఎంప్లాయిస్ a ఈజ్ ఈక్వల్ టు 3/2. కానీ b లేదు ఇక్కడ, అంటే మనం క్యాలిక్యులేట్ చేయడానికి b అనే ఆర్బిటరీ కాన్స్టెంట్ మిస్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ b ఏమై ఉంటుంది, రియల్ నెంబర్. అంటే ఏంటి ఆప్షను, a ఈక్వల్ టు 3/2 b బిలాంగ్స్ టు r అంటే సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే, 13th ప్రాబ్లం చూద్దాం. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 1 2 - x tan π/2 ఇంటూ ఎక్స్ ఇచ్చాడు. ముందు ఎక్స్ ప్లేస్లో 1 రాసి చూద్దాం. ఎక్స్ ప్లేస్లో 1 రాస్తే లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 1 ఎక్స్ ప్లేస్లో 1 రాస్తున్నాను రా, దట్ ఈజ్ ఈక్వల్ 1 2 - 1 అంటే 1 పవర్ tan π/2 అంటే tan 90 ఇన్ఫినిటివ్ కాబట్టి 1 పవర్ ఇన్ఫినిటివ్ ఫామ్. 1 పవర్ ఇన్ఫినిటివ్ ఫామ్ వచ్చింది అంటే అప్లై చేయాల్సిన ఫార్ములా లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 g ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అప్లై చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అప్లై చేయాలి. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది జీ ఆఫ్ ఎక్స్ కాబట్టి రాద్దాం. దట్ ఇంప్లాయిస్ ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 1 జీ ఆఫ్ ఎక్స్ అంటే tan ఆఫ్ π/2 ఇంటూ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనకి ఏమి మిగిలింది, 2 - x - 1 2 - x - 1 2 - x - 1. దట్ ఇంప్లాయిస్ ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 1 tan ఆఫ్ π/2 ఇంటూ ఎక్స్ ఏం మిగిలిందో చూద్దాం, 1 - x మిగులుతుంది, 1 - x. ఈ 1 - xకి దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 1 1 - x బై ట్యాన్ని 1/cot రాస్తా, అంటే ఏమవుతుంది కాట్ ఆఫ్ π/2 ఇంటూ ఎక్స్ π/2 ఇంటూ ఎక్స్. ఓకే, ఇంతవరకు ఓకే. π/2 ఎక్స్ ఇక్కడ మనం ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా అప్లై చేసేసాం, 1 పవర్ ఇన్ఫినిటివ్ ఫార్ములా అప్లై చేసేసాం. 1 పవర్ ఇన్ఫినిటివ్ ఫార్మ్ అప్లై చేసిన తర్వాత ఇక్కడ ఒకసారి చూద్దాం. ఎక్స్ ప్లేస్లో 0 రాస్తాను, 1 రాశాను, అంటే ఇది 0/cot 0 అంటే 0/0 ఫామ్ వచ్చింది. 0/0 ఫామ్ వచ్చింది అంటే ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయండి అమ్మా. ఎల్ హాస్పిటల్ రూల్ అంటే దట్ ఇంప్లాయిస్ ఈ పవర్ ఈ ఎంత అవుతుంది మనకి, లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 1 ఈ 1 0 అవుతుంది, ఎక్స్ ఎంత అవుతుంది -1 బై మైనస్ కొసీకెన్ స్క్వేర్ π/2 ఇంటూ ఎక్స్ అంటే d/dx ఆఫ్ కాట్ ఎక్స్ అంటే మైనస్ కొసీకెన్ స్క్వేర్ ఎక్స్. ఈ ఎక్స్ కాకుండా π/2 ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ చేయాలి కాబట్టి ఎంత అవుతుంది π/2. ఈ మైనస్కి ఈ మైనస్ క్యాన్సిల్ చేయొచ్చు. ఎక్స్ ప్లేస్లో 1 రాస్తే కొసీకెంట్ π/2 అంటే ఎంత అవుతుంది 1. కాబట్టి మనకి ఏమొచ్చింది, దట్ ఎంప్లాయిస్ ఈ పవర్ 1/π/2 అంటే ఎంత అవుతుంది 1/2/π 1/2/π ఉంటే ఆన్సర్ కరెక్ట్.
అంటే ఈ పవర్ 1/2 అంటే ఎంత అవుతుంది మనకి 2/5 అంటే ఈ పవర్ 2/5 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. x tends to infinity 1 + sin of a/n హోల్ పవర్ 1/n ఇచ్చాడు. హోల్ పవర్ 1/n ఎప్పుడు x tends to infinity అని ఇచ్చాడు అంటే 1/x ఫామ్లో ఉండే ఇది n tends to infinity అంటే 1/n ఫామ్లో ఉండే ప్రతి ఒక్కటి ఏమవుతుందంటే మనకి 0. 1/n 2/n 3/n 4/n ఏదైనా డినామినేటర్లో n వచ్చే టర్మ్ అంతా 0. సో ఇక్కడ మనం n ప్లేస్లో ఇన్ఫినిటీ రాద్దాం. n ప్లేస్లో ఇన్ఫినిటీ రాస్తే 1/∞ అంటే టోటల్ ఇది ఎంత అవుతుంది మనకి 0. అంటే మిగిలిపోయింది ఎంత మనకి ఇక్కడ 1 ఇన్ఫినిటీ. అంటే ఇది ఏ ఫామ్ వస్తుంది? దట్ ఈజ్ ఈక్వల్డ్ 1/∞ ఫామ్. 1/∞ ఫామ్ వచ్చింది అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది లిమిట్ x tends to n tends to కదా, లిమిట్ n tends to ∞. దీనిలో ఇది f(x) ఇది g(x) అంటే ఏం రాద్దాం? n ఇంటూ 1 + sin of a ఇంటూ 1/n -1 సో g(x) ఇంటూ f(x) -1 ఈ రెండు క్యాన్సిల్ చేసేస్తాం. మనకి ఏం మిగిలిందో చూద్దాం ఒకసారి. దట్ ఇంప్లైస్ ఈ పవర్ n tends to ∞ అయింది అంటే 1/n tends to అని రాసి 0 రాస్తాం. 1/n tends to అని 0 రాశాను. మిగిలిపోయినంత చూడండి sin of a ఇంటూ 1/n బై ఈ ఎన్ని కింద రాశాను అనుకోండి ఎంత అవుతుంది? 1/n అవుతుంది. మనకు ఒక ఫార్ములా ఉంది, లిమిట్ x tends to 0 sin kx/x కానీ ఉంటే దాని ఆన్సర్ k. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఈ పవర్ ఈ బేస్ ఈ యాజిరీస్గా రాశాను. లిమిట్ x tends to 0 sin kx/x అంటే ఆ ఫార్ములా ఉంది. ఇక్కడ k ఎంత? a. కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుంది మనకి? e పవర్ a ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, ఫిఫ్త్ ప్రాబ్లం చూద్దాం ఒకసారి. చూడండి, లిమిట్ x tends to ∞. ఫిఫ్త్ ప్రాబ్లం చూద్దాం. లిమిట్ x tends to ∞ a/x b/1/x c/1/x హోల్ పవర్ /3 హోల్ పవర్ x ఇచ్చాడు. ఇక్కడ ఈ రెండింటికి ఫార్ములా రాస్తాను చూడండి. ఎప్పుడైనా లిమిట్ x tends to ∞ అని ఇచ్చి a/1/x b/1/x c/1/x + so on so forth ఇక్కడ z లేదనుకోండి ఇది ఏదైనా రాసుకుంటూ రావచ్చు. దీన్ని a1 అని, దీన్ని a2 అని, దీన్ని a3 అని, so on so forth an హోల్ పవర్ 1/x n నుండి హోల్ పవర్ x కానీ ఉంటే దీనికి ఫార్ములా a1 ఇంటూ a2 ఇంటూ so on so forth an హోల్ పవర్ n ఉంటే ఎంత రాయాలంటే హోల్ పవర్ n/n. n ఉంటే n రాసుకుంటూ వస్తూ ఉంటాం. సో ఇది బేస్ చేసుకొని చేస్తాను. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయండి, x tends to ∞ ఉన్నప్పుడు అంటే a1 a2 an ఇక్కడ ఎంత ఉంది? a b c. n ఎంత ఉంది? ఇక్కడ 3 ఉంది. అదే కదా ఉంది 3. అంటే ఏం రాయొచ్చు మనం? దీనికి సేమ్ ఫార్ములా అప్లై చేస్తే a ఇంటూ b ఇంటూ c హోల్ పవర్ n అంటే 1/3 హోల్ పవర్ 1/3 అంటే టోటల్గా ఏం రాయొచ్చు మనం? abc హోల్ పవర్ 1/3 ఉంటే కరెక్ట్. abc హోల్ పవర్ అంటే సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ చూద్దాం. లిమిట్ x tends to 0 ఉండి a1 హోల్ పవర్ x ప్లస్ a2 హోల్ పవర్ x ప్లస్ so on so forth an హోల్ పవర్ x బై n నుండి ఈ హోల్ పవర్ 1/x ఉండాలి ఇక్కడ. అప్పుడు కూడా ఫార్ములా a1 ఇంటూ a2 ఇంటూ so on so forth an హోల్ పవర్ 1/n ఆన్సర్ అవుతుంది. అలాంటప్పుడు మనకి ఇక్కడ ఆన్సర్ ఎంత అవుతుందో చూద్దాం ఒకసారి. a1 అంటే ఎంత అవుతుంది? 2 ఇంటూ దీనిని a2 హోల్ పవర్ x రాయాలంటే 2² 4 ఇంటూ దీని ఎవరు రాయొచ్చు? 2 పవర్ 8 హోల్ పవర్ n అంటే 1/3 హోల్ పవర్ 1/3. సో 2ని ఏమి రాయలేము, 2 అలాగే రాద్దాం. ఓకేనా? 2 అలాగే రాద్దాం. ఇంటూ 4 కూడా అలాగే రాద్దాం. దీన్ని 2³ రాయొచ్చు. హోల్ పవర్ 1/3 రాస్తాం. హోల్ పవర్ 1/3. ఈ మొత్తం క్యాన్సిల్ చేయొచ్చు అనుకుంటా. ఈ మొత్తం క్యాన్సిల్ చేస్తే ఎంత మిగులుతుందో చూడండి ఒకసారి. అప్పుడు హోల్ పవర్ 1/3 అప్పుడు దీనికి కూడా హోల్ పవర్ 1/3 మిగులుతుంది. ఇంకా అంటే మిగిలింది ఎంత మనకి? 2 × 4 అంటే 8
అంతేనా? ఇదంతా అని సింపుల్ అనుకుంటే మనకి 2 × 4 8, 8 × 8 హోల్ పవర్ 1/3 64 రాయొచ్చు. 64 హోల్ పవర్ 1/3. 64ని 4 క్యూబ్ రాయొచ్చు హోల్ పవర్ 1/3. క్యాన్సిల్ చేసానుకో దట్ ఈజ్ ఈక్వల్ 4. ఇది ఇంకా ఈజీ ప్రాసెస్. ఓకేనా? సో ఈ విధంగా చేసుకుంటూ రావాలి. సో ఈ రెండు మోడల్స్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్స్. ఓకే, 17 ప్రాబ్లం చూద్దాం. లిమిట్ x → 0 1 power x 2 power x + 3 power x n power x. మనకు ఆల్రెడీ ప్రీవియస్ ఫార్ములా ఉంది. ఏంటది? లిమిట్ ఇక్కడ x → 0 ఉండి a1 హోల్ పవర్ x, a2 హోల్ పవర్ x ప్లస్ సో అండ్ సో ఫోర్ an హోల్ పవర్ x బై n నుండి ఈ హోల్ పవర్ 1/x ఉందంటే మనం ఆన్సర్ రాయొచ్చు a1 × a2 × సో అండ్ సో a3 × సో అండ్ సో ఫోర్ an హోల్ పవర్ 1/n రాయొచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ నేను రాయొచ్చు చూద్దాం. 1 అంటే 1 × 2 × 3 × సో అండ్ సో ఫోర్ n రాయొచ్చు హోల్ పవర్ 1/n రాయొచ్చు. 1 × 2 × 3 × n అంటే ఏం రాయొచ్చు దాన్ని మనం సింపుల్గా n ఫ్యాక్టోరియల్ రాయొచ్చు హోల్ పవర్ 1/n హోల్ పవర్ 1/n. ఇది ఎక్కడ ఉందో చూడండి, n ఫ్యాక్టోరియల్ హోల్ పవర్ 1/n. ఇది ఎంసెట్ 2019లో ఇచ్చాడు, 2019. ఓకే, దాని ప్రాబ్లంకి వెళ్దాం. లిమిట్ x → 0 x పవర్ a sin పవర్ bx బై sin పవర్ cx sin x పవర్ c. సో ఇచ్చిన ప్రాబ్లం అది. అయితే ఒక కండిషన్ ఇచ్చాడు ఇక్కడ మనకి, a, b, c నాట్ ఈక్వల్ టు 0. అంటే a, b, cలు అనేవి 0లు అవ్వకూడదు. నెక్స్ట్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటున్నాడు. ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే ఇప్పుడు ఒకసారి చూద్దాం. ముందు ఒకసారి ఆప్షన్స్ వెరిఫై చేద్దాం. ఆప్షన్స్ వెరిఫై చేస్తే a + b, ఇందులో c లేదు, 0 అయింది అంటే ఇది కరెక్ట్ కాదు. a + c, b 0 అయింది, కరెక్ట్ కాదు. ఇవి రెండు కాదు అంటే ఈ రెండు కాదంటే ఆ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉండొచ్చు. చూద్దాం. x పవర్ c అంటే ఇది చూద్దాం. ఈ x పవర్ c ఎగ్జిస్ట్ అవుతుంది అన్నాడు కాబట్టి 0 కాకూడదు కాబట్టి x పవర్ a అలాగే ఉంచాను. ఈ x పవర్ a అలాగే ఉంచి దీన్ని లిమిట్ x → 0 sin పవర్ bx బై x పవర్ b × x పవర్ b బై దీన్ని లిమిట్ x → 0 sin పవర్ c ఉంది కాబట్టి x పవర్ c × x పవర్ c రాస్తాను. x → 0 అయిందంటే x పవర్ c → 2 కూడా 0 అవుతుంది. అంటే ఈ వాల్యూ 1, ఈ వాల్యూ కూడా 1. మనకు మిగిలిపోయింది ఎంత చూడండి, x పవర్ a ప్లస్ b బై అంటే x పవర్ c ఉంది ఇక్కడ, దట్ ఈజ్ ఈక్వల్ టు x పవర్ 0 రాస్తున్నా. ఎందుకంటే ఫైనైట్ ఎగ్జిస్ట్ అవుతుంది అన్నాడు. ఎగ్జిస్ట్ అవుతుందంటే 0 కాకుండా ఏదో ఒక వాల్యూ కావాలి కాబట్టి 1 రాసుకున్నాను x పవర్ 0. దట్ ఇంప్లైస్ ఏమవుతుంది మనకి a + b - c = 0. అంటే ఏం రాయొచ్చు, a + c b = c, a + b = c. అంటే a + b - c = 0 ఉంది కాబట్టి ఈ రెండిట్లో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. లిమిట్ x → 1 1 - x² బై sin 2πx ఉంది. sin 2πx ఇక్కడ అబ్జర్వ్ చేయండి, x ప్లేస్లో 1 రాయండి. x ప్లేస్లో 1 రాస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు 1 - 1 బై sin 2π. అంటే ఎంత అవుతుంది మనకి, ఇది 0. అంటే ఇది ఏ ఫామ్ వస్తుంది, 0/0. 0/0 ఫామ్ వచ్చింది అంటే ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయొచ్చు. ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయాలంటే ఏమవుతుంది మనకి, లిమిట్ x → 1 అంటే 0 అవుతుంది, x² అంటే -2x, ఎందుకంటే d/dx ఆఫ్ x² అంటే 2x అవుతుంది, -x² కాబట్టి -2x. sin 2x అంటే ఎంత అవుతుంది మనకి, cos 2x అంటే cos 2πx ఇంటూ అగైన్ ఎంత రాయాలి మనం, 2π. అదే కదా రాసుకోండి. ఇక్కడ మనం చూద్దాం, దట్ ఈక్వల్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి x ఉంది. అంటే x ప్లేస్లో 1 రాశాను అనుకోండి, -2 బై sin 2πx 0 అయింది, cos 2πx 1 అవుతుంది. అంటే ఎంత అవుతుంది మనకి ఇక్కడ చూడండి, 1 × 2 × π, రెండు క్యాన్సిల్ చేస్తాను, మనకి మిగిలిపోయింది -1/π ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 3 నెక్స్ట్ వీడియోలో రిలీజ్ చేస్తాను. సో మనకి ఈ లిమిట్స్ అనేవి ప్రతి దానికి ఒక టిప్ ఉంటుంది, టిప్ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.